బెంగాల్లో 5 స్థానాలకు రేపు పోలింగ్ జరగబోతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు ముర్షిదాబాద్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, మొన్నటి ఘటనల తర్వాత రేపు పోలింగ్ జరగబోతోంది. రేపటి పోలింగ్ కి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? కళ్యాణి, మూడో విడత జరగబోయేటువంటి పోలింగ్ లో మొత్తం 5 పార్లమెంటరీ నియోజకవర్గాలకి ఎన్నిక జరుగుతోంది. రెండో దశలో పోలింగ్ లో జరిగినటువంటి హింసాకాండ తర్వాత అది స్వల్పమైనప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైందనే చెప్పుకోవాలి. ప్రత్యేక ఎన్నికల అధికారిగా ఒక మాజీ అధికారిని, ఐఏఎస్ అధికారిని నియమించారు. ఆయన వచ్చిన వెంటనే తక్షణం చేపట్టిన చర్య మూడో దశ ఎన్నికల నుంచి చివరి దశ ఎన్నికల వరకు 92% పోలింగ్ బూత్ని కేంద్ర పారామిలిటరీ బలగాల అధీనంలో ఉంచుతున్నామని ఆయన ప్రకటన చేశారు. ఒక 10-15 ఏళ్ల క్రితం బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు నేడు పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్నాయని ఆయన చేసిన కామెంట్స్ మీద ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. మమతా బెనర్జీ దీని మీద మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ప్రజానీకాన్ని ఆయన అత్యంత అవమానకరంగా తిడుతున్నారనేది ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రజల్ని తిడుతూకుంటే ఊరుకోమని కూడా ఆమె స్పష్టం చేశారు. విశ్రాంత అధికారుల్ని నియమించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. వాళ్ళని నియమించడం ద్వారా వారు బీజేపీకి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందని కూడా ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2016లోనే ఇలాంటి చర్యలకు మోదీ ప్రభుత్వం తెగబడిందని, అయితే ఓటరు పెద్ద ఎత్తున తన అభిప్రాయాన్ని పకడ్బందీగా ఓటు యంత్రాల్లో నమోదు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ని గెలిపించారని కూడా ఆవిడ స్పష్టం చెప్తున్నారు. మన్ కీ బాత్ లో గత 4.5 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ భాష్యాన్ని మోదీ చెప్తూ వచ్చారని ఆవిడ విమర్శలకు దిగారు. లక్షలాది మంది వలస కూలీలు, నిరుద్యోగం ఉపాధి కోల్పోయి రోడ్ల మీదకి రావడానికి రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో, బీజేపీ పాలిత ప్రాంతాల్లో వేల మంది కూలీలు చనిపోవటానికి కూడా, హింసాకాండలో చనిపోవటానికి కూడా మోదీ ప్రభుత్వం కారణమైందని ఆవిడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపోతే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మాల్దా ఉత్తర్, మాల్దా దక్షిణ చాలా కీలకమైనటువంటి, ఆసక్తికరమైనటువంటి పోరు నెలకొందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాల్లో ఘనీకాంత్ చౌదరి కుటుంబం నుంచి 3 పోటీ చేస్తున్నట్టు గమనార్హం. గతంలో ఈ 2 నియోజకవర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఈసారి ఘనీకాంత్ చౌదరి కుటుంబం నుంచి ఆయన కూతురు కుమార్తె టీఎంసీ వైపు నుంచి పోటీ చేయటం ఒకంత ఆసక్తికరంగా మారింది. ముస్లిం ఓట్లు చీలి టీఎంసీకి అధికారం ఎక్కడ వెళ్తుందో అనేటువంటి ఒక భయాందోళనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అయితే ఘనీకాంత్ చౌదరి కుమారుడు ఎవరైతే ఉన్నారో మాల్దా ఉత్తర్లో పోటీ చేస్తున్నటువంటి ఆయన మీడియాతో మాట్లాడుతూ అలాంటి భయమేమీ అవసరం లేదు, తప్పనిసరిగా ఈ 2 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ తన జెండాను తిరిగి మరోసారి ఎగరవేస్తోందని చెప్పి ఆయన ప్రకటించారు. మరి ఇకపోతే మొత్తం మీద బాలూర్ఘాట్లో నియోజకవర్గంలో 1530 పోలింగ్ బూతులుంటే మాల్దా ఉత్తర్లో 1713 పోలింగ్ బూతులు ఉన్నాయి. మాల్దా దక్షిణలో 1616 పోలింగ్ బూతులుంటే జంగీపూర్ నియోజకవర్గం, ఇక్కడ ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన నిన్న ఏబిఎన్తో మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు అటు బీజేపీ మీద, ఇటు టీఎంసీ మీద కూడా చేసిన నేపథ్యం మనకి తెలిసి ఉంటుంది. అలాగే ముర్షిదాబాద్లో 1907 బూతులు మొత్తం మీద ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్బి గ్రౌండ్స్లో, ముర్షిదాబాద్లో ఉన్నటువంటి ఎన్బి గ్రౌండ్స్లో మనం ఉన్నాం. ఉదయం నుంచి ఈ గ్రౌండ్లో విస్తృతంగా వాహనాలు, పోలింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఇక్కడి నుంచి ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ గ్రౌండ్ మొత్తం ఖాళీ అయ్యి వివిధ పోలింగ్ కేంద్రాలకి, ముర్షిదాబాద్లో ఉన్నటువంటి మొత్తం 1907 పోలింగ్ కేంద్రాలకి తరలి వెళ్లారు. ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా విస్తృతమైన చర్యలు తీసుకోవటానికి మొత్తం పారామిలిటరీ వర్గాలతో సుమారుగా 342 కంపెనీల బలగాల్ని ఇక్కడ మోహరించినటువంటి నేపథ్యం. అంటే వేలాది మంది బలగాలు ఒక్క పశ్చిమ బెంగాల్లో ఈ 5 నియోజకవర్గాలను మోహరించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడటానికి ప్రయత్నం చేస్తుందని ఒకవైపు ఎన్నికల పరిశీలకులు ప్రకటన చేస్తూ ఉంటే, దీని టీఎంసీ మాత్రం మరో రకంగా చూస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పోలీస్ అధికారులు కీలక సమయాల్లో మార్చి కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా, వైసీపీకి అనుకూలంగా దాన్ని ఓటుని మళ్లించాలని భావించిందని టీడీపీ ఆరోపణ చేసిందో, ఖచ్చితంగా అలాంటి ఆరోపణనే ఈరోజు మనం ఇక్కడ పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సుమారు 6 పోలీస్ అధికారులు మార్చింది. 6 పోలీస్ అధికారులతో పాటు కీలకమైన స్థానాలను మొత్తాన్ని కూడా కేంద్ర పారామిలిటరీ బలగాల్లో ఉంచడం ద్వారా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను తీసుకొచ్చి కేంద్ర ఎన్నికల పరిశీలక అధికారులుగా నియమించడం ద్వారా మొత్తం పోలింగ్ సరళిని నియంత్రించడానికి చూస్తుందనే ఆరోపణ
ప్రధానంగా టీఎంసీ చేస్తుంటాను ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనా ముర్షిదాబాద్లో పలు పోలింగ్ కేంద్రాలు చాలా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ గతంలో విస్తృతమైనటువంటి గొడవలు జరిగినటువంటి నేపథ్యం కూడా ఉంది. దీంతో పెద్ద ఎత్తున మోహరించినటువంటి పోలీసు బలగాలు ఎలాంటి ఘటనలు జరగకుండా సునిశ్చితమైన చర్యలు తీసుకుంటాయనే ఓటర్ ఇక్కడ భావిస్తున్నాడని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యేటువంటి పోలింగు ఏ దిశగా వెళ్తుంది, ప్రశాంతంగా ముగుస్తుందా లేదా, కేంద్ర బలగాలను ఇంత పెద్ద ఎత్తున పెట్టడం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందని మనం చూడాల్సి ఉంటుంది. కళ్యాణి. థ్యాంక్ యూ సతీష్. ఇప్పుడు విరామం తీసుకుందాం.